హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొమ్మాలమ్మ క్లాసెస్ ఛానల్. దిస్ ఈజ్ ఈశ్వర్. సీనియర్ ఇంటర్మీడియట్లోని మ్యాథమెటిక్స్ 2Bలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ చాప్టర్లోని 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 + 2x - 3x² dx. గివెన్ integral 1 + 2x - 3x² dx, that is equal to integral 1 dx plus 2 into integral 1/x dx minus 3 into integral 1/x² dx కింద రాయొచ్చు. సో ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx అంటే log x minus 3 into integral 1/x² dxకి ఫార్ములా -1/x plus c అవుతుంది. సో x ప్లస్ 2 log x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/x ప్లస్ c అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x + 4/1 + x² dx. గివెన్ ఇంటిగ్రల్ x + 4/1 + x² dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x dx ప్లస్ దీన్ని 4 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 + x² dx కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x dx, దీని ఫార్ములా x² అవుతుంది. అలాగే ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 + x² dx అంటే tan ఇన్వర్స్ x ప్లస్ c అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/1 - x² ప్లస్ 1/1 + x² dx. సో గివెన్ ఇంటిగ్రల్ 1/1 - x² ప్లస్ 1/1 + x² dx, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1/1 + x² dx అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/1 - x² dx అంటే tan h ఇన్వర్స్ x ప్లస్ ఇంటిగ్రల్ 1/1 + x² dx అంటే tan ఇన్వర్స్ x ప్లస్ c అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 3x + 1² / 2x dx. గివెన్ ఇంటిగ్రల్ 3x + 1² / 2x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ న్యూమరేటర్ వచ్చి a + b² ఫార్మేట్లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే 9x² + 1 + 6x / 2x ఇంటూ dx అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 9x² / 2x ప్లస్ 1/2x ప్లస్ 6x / 2x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ x² క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ 2 6లో 3 టైమ్స్, అలాగే x క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 9x/2 ఉంది అంటే 9/2 ఇంటిగ్రల్ x dx ప్లస్ దీన్ని 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ ఇక్కడ 3 ఉంది అంటే 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx కింద మనం రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే x² ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx అంటే log mod x ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు 9x² 2 ఇంటూ 2 4 ప్లస్ 1/2 log mod x ప్లస్ 3x ప్లస్ c అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ sec² x ఇంటూ cosec² x dx. సో గివెన్ ఇంటిగ్రల్ sec² x ఇంటూ cosec² x dx, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sec² xని 1/cos² x ఇంటూ cosec² xని 1/sin² x dx కింద రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/cos²
కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కింద రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1ని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కింద రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ 1ని ఐడెంటిటీలో రాద్దాం, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఇక్కడ డివైడ్ చేసి రాద్దాం. అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్. సెకండ్ టర్మ్లో కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్. 1/cos స్క్వేర్ ఎక్స్. 1/cos స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/sin స్క్వేర్ ఎక్స్ అంటే కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చి మనకి tan ఎక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంటిగ్రల్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 + sin 2x dx. సో గివెన్ ఇంటిగ్రల్ రూట్ 1 + sin 2x dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ 1ని ఐడెంటిటీలో రాయండి. అంటే sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కింద రాయొచ్చు 1ని. sin 2xని 2sin x cos x ఫార్ములా ప్రకారం ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇది చూడడానికి ఎలా ఉందంటే a² + b² + 2ab ఫార్మేట్లో ఉంది. అంటే దీన్నే మనం sin x + cos x హోల్² dx కింద మనం రాయొచ్చు. సో sin x + cos x హోల్² రూట్ ఆఫ్ దీని వాల్యూ ఎంత అవుతుంది? ఇంటిగ్రల్ ± sin x + cos x ఇంటూ dx అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ± ఇంటిగ్రల్ sin x dx అలాగే ప్లస్ ఇంటిగ్రల్ cos x dx. సో ఈజ్ ఈక్వల్ టు ± ఇంటిగ్రల్ sin x dx అంటే మైనస్ cos x అవుతుంది ప్లస్ ఇంటిగ్రల్ cos x dx అంటే sin x అవుతుంది ప్లస్ సి కింద మనకి ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ బై 1 + cos 2x dx. సో గివెన్ ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ బై 1 + cos 2x dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ బై 1 + cos 2xని మనం 2cos స్క్వేర్ ఎక్స్ కింద రాయొచ్చు ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 బయటికి తీసుకొచ్చేద్దాం. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ బై cos స్క్వేర్ ఎక్స్ అంటే tan స్క్వేర్ ఎక్స్ dx అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ tan స్క్వేర్ ఎక్స్ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 ఇంటూ dx కింద రాయొచ్చు. అంటే ఐడెంటిటీ నుంచి tan స్క్వేర్ ఎక్స్ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx కింద రాయొచ్చు. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx అంటే tan x మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ 1 dx అంటే x అవుతుంది ప్లస్ c. సో 1/2 tan x - x ప్లస్ c అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 + cos స్క్వేర్ ఎక్స్ బై 1 - cos 2x dx. గివెన్ ఇంటిగ్రల్ 1 + cos స్క్వేర్ ఎక్స్ బై 1 - cos 2x dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 + cos స్క్వేర్ ఎక్స్ బై 1 - cos 2xని మనం 2sin స్క్వేర్ ఎక్స్ కింద రాయొచ్చు ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, దీన్ని బయట తీసుకొచ్చేద్దాం. అంటే 1/2 ఇంటిగ్రల్
సైన్ స్క్వేర్ ఎక్స్ తోటి ఇండివిజువల్గా డివైడ్ చేద్దాం. అంటే 1/sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/sin స్క్వేర్ ఎక్స్ అంటే కోసికెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ కోసికెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ని కోసికెన్ స్క్వేర్ ఎక్స్ -1 ఐడెంటిటీ నుంచి కోసికెన్ స్క్వేర్ ఎక్స్ -1 కింద రాయొచ్చు ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ కోసికెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కోసికెన్ స్క్వేర్ ఎక్స్ 2 కోసికెన్ స్క్వేర్ ఎక్స్ -1 డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ అప్లై చేస్తే 2 ఇంటూ కోసికెన్ స్క్వేర్ ఎక్స్. కోసికెన్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్, అలాగే -1 డిఎక్స్కి ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 మైనస్ కాట్ ఎక్స్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది కాట్ ఎక్స్, అలాగే -1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి 2 క్యాన్సిల్ మైనస్ కాట్ ఎక్స్ -1/2 ఎక్స్ ప్లస్ సి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. సో గివెన్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ దీన్ని మనం 1 మైనస్ కాస్ ఎక్స్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/sin స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/sin స్క్వేర్ ఎక్స్ అంటే కోసికెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/sin ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కోసికెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1/sin ఎక్స్ అంటే కోసికెంట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కోసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. కోసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా మైనస్ కాట్ ఎక్స్, అలాగే ఇక్కడ మనకి మైనస్ ఇంటిగ్రల్ కోసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ డిఎక్స్. సో దీనికి ఎంత అవుతుంది మైనస్ కోసికెంట్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే కోసికెంట్ ఎక్స్ ప్లస్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx ఇంటూ డిఎక్స్. సో గివెన్ ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్లో ఐడెంటిటీ తీసుకుంటే 1ని కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ కింద రాయొచ్చు బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇక్కడ న్యూమరేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చు అంటే కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ మనకి ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు
ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.